అందరికీ నమస్కారం. నిన్న మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పైన కూటమి ప్రభుత్వం వచ్చి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏది జరగలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండూ కూడా అత్యంత వేగంగా మరి అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏదైతే మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను కూడా పూర్తిగా 90% అమలు చేయడం జరిగింది. మీరు ఒక మాట చెప్పారు, ఈరోజు ప్రభుత్వకు సంబంధించి పాఠశాలలో ఏ విధంగా ఉన్నాయి ఎలాగున్నాయి అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వ పాఠశాల గురించి ఒకటే మాట్లాడుతున్నాం. మొన్న 10వ తరగతి ఫలితాల్లో ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడం జరిగింది. ఈనాడు పేపర్లో కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ మరి నారా లోకేష్ గారు, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లేకపోతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి ఫోటో కానీ ఎక్కడ కూడా వేయకుండా ఏదైతే పేద విద్యార్థులు ప్రతిభ సాధించారో ఓన్లీ ఫోటోలు మాత్రం వేసి ఈరోజు పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలతో చదువుకున్న విద్యార్థులకి మరి అంత గౌరవం వచ్చిందంటే ఒక కూటమి ప్రభుత్వం తప్ప గత మీ ప్రభుత్వం ఎన్నడూ ఇటువంటి ఆలోచనే లేదు. ఇంకొక అంశం, మీరు నిన్న ఇంకొక మాట కూడా ఆడడం జరిగింది చీపురుపల్లి నియోజకవర్గం గురించి. చీపురుపల్లి నియోజకవర్గంలో కళా వెంకటరావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ చీపురుపల్లి పట్టణంలో వ్యాపారస్తులు కానీ లేకపోతే వ్యాపారం కానీ బాగా జరగలేదంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏదైతే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గారు అయిన తర్వాత షావుకారు వ్యాపారస్తులు కానీ ఇక్కడ వ్యాపారం కానీ చాలా అద్భుతంగా సాగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు స్వేచ్ఛగా ఫ్రీగా ఫ్రీడమ్గా మరి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కళా వెంకటరావు గారు నియోజకవర్గంకి వచ్చిన తర్వాత చీపురుపల్లి పట్టణంలో సుమారుగా 3000 ఓట్ల మెజార్టీతో చీపురు పట్టణంలో రావడం అనేది మరి మీకు తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వానికి కళా వెంకటరావు వేయడం జరిగింది. కాబట్టి చీపురుపల్లి ప్రజలు కానీ పట్టణం ప్రజలు కానీ చీపురుపల్లి వ్యాపారస్తులు కానీ ఈరోజు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నారు, స్వేచ్ఛగా ఉండడం కూడా జరుగుతుంది. ఇంకోటి అన్నారు, రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేయట్లేదని కూడా మీరు చెప్పడం, రైతు పండించిన పంటను కూడా కొనుగోలు చేయట్లేదని మీరు చెప్పడం జరిగింది. ఈరోజు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా డబ్బులు కూడా 2 నుంచి 3 రోజుల్లో 48 గంటల్లో డబ్బులు వేసే స్థాయి కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అంటూ కూడా మేము చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నడూ లేదు ఈ విధంగా. గత 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం కూడా చేయదు మీ ప్రభుత్వంలో. ఈరోజు అభివృద్ధి కాదు, అత్యంత వేగంగా కొనసాగుతుంది ఈరోజు అభివృద్ధి ఈ 2 ఏళ్ళు కూడా. మరి అదేవిధంగా మీరు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ప్రజలు మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రజలు మోసం చేసింది గత మీ ప్రభుత్వం సార్. గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి కానీ లేక సంక్షేమ విషయంలో కానీ పూర్తిగా మోసం చేసింది మీ ప్రభుత్వం. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా గాలికి వదిలేసే పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు అలా కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చడం జరిగింది. ఇంకొక అంశం, మీరు అదే విధంగా ఇంకోటి కూడా చెప్పారు, చీపురుపల్లి ఈ 2 ఏళ్ళలో ప్రభుత్వం ఏం చేసిందంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. చీపురుపల్లిలో కళా వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానిక ప్రతి గ్రామానికి కూడా బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే శ్మశాన వాటర్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్నీ కూడా ఈ 2 ఏళ్ళు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందడం జరిగింది. మీరు గతంలో చీపురుపల్లి నియోజకవర్గంలో మీరు ఇచ్చే సంక్షేమం కన్నా ఈరోజు రెట్టింపు సంక్షేమం చీపురుపల్లి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేదు. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం ఇస్తున్నాం, ప్రతి ఒక్క రైతుకి ఈరోజు అన్నదాత సుఖభవిస్తున్నాం, ప్రతి ఒక్క వాహన మిత్ర డ్రైవర్కి ఈరోజు వాహన మిత్ర ఇస్తున్నాం. ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా సంక్షేమం మీకంటే మేము రెట్టింపు ఇచ్చామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చీపురుపల్లి నియోజకవర్గం కళా వెంకటరావు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండూ కూడా 2 జోడు గుర్రాలాగా ఆయన తండ్రి రామలింగ నాయుడు గారు మరి చేయడం జరుగుతుంది. గతంలో మీరు ఎక్కడైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చారని అడుగుతున్నాం.
ఈరోజు అలా కాకుండా ఈరోజు ఏదైతే కిమిడి కళా వెంకటరావు గారు అదేవిధంగా తనేటువంటి రామ్మల్లిక్ నాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప తొక్కి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చూపించే పరిస్థితి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కళా వెంకటరావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏమైనా ఇచ్చారని అడుగుతున్నాం. కాబట్టి ఇలా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో కళా వెంకటరావు గారికి సంబంధించి మార్క్ అనేది ఈ 2 ఏళ్ళలో పూర్తిగా కనిపిస్తుందని కూడా మేము తెలియజేసుకుంటాం. నిన్న మరి బొత్స ఝాన్సీ మేడం గారు విశాఖపట్నం వెళ్ళి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఈ 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిపాలన చేయలేదు, వెన్నుపోటు పరిపాలన చేశారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఏదైతే తల్లికి వందనం కింద ప్రతి ఆడబిడ్డకు అది ప్రతి పిల్లవాడికి కూడా మీరు డబ్బులు ఇస్తారని చెప్పారు, ఇవ్వలేదంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మేము ఝాన్సీ మేడం గారికి ఒకటే సమాధానం చెప్తాను. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం ఏదైతే మేము చెప్పామో, గతంలో మీ ప్రభుత్వం 43 లక్షల మంది తల్లుల ఖాతాలోకి మీరు డబ్బులు వేస్తే ఈరోజు 78 లక్షల మంది తల్లి ఖాతాలోకి, అంటే మీకంటే రెట్టింపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మరి ఈరోజు తల్లికి వందనం కింద వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి మేడం గారు మీరు లేనిపోయిన అబద్ధాలు చెప్పి ప్రజలకి ఏదో మోసం చేయాలనుకుంటున్నారు. దయచేసి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం మోపుతుంది అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. నేను ఒకటే సూటి ప్రశ్న, చెత్త పైన పన్నేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అంటే మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం తప్ప మరొక ప్రభుత్వం కాదని కూడా మేము సూటిగా తెలియజేసుకుంటున్నాం. రైతులకు ఏమి ఇచ్చారంటారు? ఈరోజు రైతులు మరి ధాన్యం పండించిన ధాన్యం ప్రతి ధాన్యం కింద కొనడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఏదైతే రైతులకు మేము ఇచ్చాం హామీలు అన్నదా సుఖీభావ కింద ప్రతి రైతుకు కూడా ఈరోజు 20,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలో వేయడం జరుగుతుంది. కాబట్టి సకాలంలో వాటి వాళ్ళకి ఎరువులు కానీ లేకపోతే సకాలంలో పండించిన పంట కొనుగోలు కానీ సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు వేయడంలో కానీ ఏది కూడా కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా సంపూర్ణంగా ఉందని కూడా మరొకసారి మీరు తెలియజేసుకుంటూ, దయచేసి ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.